వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? వృషభ రాశి కనుక చూసుకుంటే ఇందులో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 అంతా మనకి ఇందులో ఉంటారు. మనం ఇందులో గ్రహస్థితి కనుక చూసుకుంటే ఓన్లీ సూర్యుడు ఒక్కళ్ళే మాత్రమే మారారండి కర్కాటక రాశిలో. మిగతా గ్రహాల్లో చలనం అయితే ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్గా అవే ఉన్నాయి. బట్ మనం కనుక చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం వీళ్ళకి లక్ష్మీప్రదం 3వ ఇంట్లో సూర్యుడు ఎంటర్ అవటం అయితే సక్సెస్ఫుల్గా ఉంటుంది ఈ మంత్ అంతా మనం తెలుసుకోవాలి. తర్వాత శత్రువుల పైన కూర్చొని వీళ్ళతో కనుక మాట్లాడుకుంటే వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకటి వీళ్ళకి శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండి అఖిల విషయ భోగము, శని యోగ్యతను ఇస్తూ ఉన్నాడు, అందరూ యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి. ఒక రకంగా చూసుకోవాలంటే లాస్ట్ మంత్ అంతా కంపేర్ చేస్తుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది మనం చెప్పుకోవచ్చు. బేసికల్గా సూర్యుడు వీళ్ళకి బాగా విపరీతంగా యోగ్యతను ఇస్తున్నాడు. సూర్యుడు గ్రహరాజు, ఆయన యొక్క స్ట్రెంత్ బాగుంటే హారోస్కోప్లు అన్నీ బాగున్నట్టే మనం చెప్పుకోవాలి. సూర్యుడు వీళ్ళకి 3వ ఇంట్లో రావటం వల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయగే రవి అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్పారు. దీని ప్రకారం ఆరోగ్యం, సంతోషం, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉండటం అంతా జరుగుతూ ఉంటుంది. అర్ధలాభం, ధన ప్రవాహం కూడా చాలా బాగుంటుంది. పుత్రుల వల్ల సౌఖ్యంగా ఉంటారు. అనుకున్న పనులని చక్కగా అనుకున్నన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటేమంటే ఈ టైంలో వీళ్ళకి ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వాళ్ళు వాళ్ళ ఫాదర్తో కొంచెం టైం టు టైం వాళ్ళు ఫోన్లు మాట్లాడటం, దూరంగా ఉంటే వాళ్ళని కొంచెం పలకరించి వెళ్ళిపోతూ చూస్తూ ఉంటే బాగుంటుంది. అయితే వీళ్ళకి 4వ ఇంట్లో 2 క్రూర గ్రహాలు ఉన్నాయండి. ఒకటి మార్సు, 2వది కేతు. ఈ 4వ ఇంట్లో 2 ఉండటం వల్ల అంత మంచి యోగ్యతనివ్వదు. ఇది కూడా జూలై 28 వరకు ఇది మంచి కాంబినేషన్ కాదండి. మనకి ఇప్పుడు రీసెంట్గా ఈ యాక్సిడెంట్స్ అవన్నీ ఏదైతే జరుగుతుందో ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవన్నీ ఆ కాంబినేషన్ వల్లే జరిగినాయండి. బట్ అది హయ్యర్ లెవెల్లో ఉన్న బట్ వీళ్ళకి కొంత ఎక్స్టెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేం చెప్తారంటే 4వ ఇంట్లో కుజుడు ప్లస్ కేతుతో ఉండటం వల్ల భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం అని చెప్తారు. అంతేకాకుండా రోగ పీడాది సంతాపం, చతుర్థ స్థానికే కుజ ప్లస్ వాళ్ళతో పాటు కేతు ఉండటం వల్ల ధనానికి డబ్బు కలుగుతుంది, భయం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా, ధనం కూడా కోల్పోతారు. తర్వాత రోగ పీడాది సంతాపం, సో అనవసరంగా హెల్త్ కాంప్లికేషన్ వల్ల ఒక డైలమాలో లూప్లో పడినట్లు ఉంటుంది. మీరిద్దరు కాంబినేషన్ ఉంటే చెడే కానీ మంచిది జరగదు. ఇది అట్టి పరిస్థితులు జరగదండి. అసలు ఇది డెడ్లీ కాంబినేషన్ అండి. అసలు అంటే ఈ మూమెంట్లో చెప్పుకుంటే భయపడతారు. అంటే మండేని ఆస్ట్రాలజీ అని ఉంటుందండి, ఇది హయ్యర్ లెవెల్లో జరుగుతుంది. ఇట్స్ హైలీ అవాయిడబుల్ అండి ట్రావెల్ చేయటం. కానీ చూసాం కదండి ఫ్లైట్ రీసెంట్గా ఎంత జరిగిందో. అవి కాకుండా మనకి ఇప్పుడు వారు అణుబాంబులు అవన్నీ ఇవన్నీ చూడండి, అంటే టోటల్గా ప్రపంచం అంతా మండిపోతున్నట్లు ఉంది చూడండి, ఎక్కడ పెట్టినా వారు లేనట్లు ఉంటుంది.